అలాగే కొఠారి కనకయ్య నాయుడు గారు. ఇలా చెప్తే ఎవరికి అర్థం కాదు. ఆయన పేరు సికే నాయుడు అంటే అందరికి అర్థమవుతుంది. నిజానికి తెలుగు ఆయన, మచిలీపట్నం ప్రాంత వాసి. అయితే ఆయన పెరిగిందంతా మహారాష్ట్ర నాగపూర్లో. 1895లో జన్మించారు, 1967లో మరణించారు. భారత క్రికెట్ దిగ్గజం, అలాగే భారత టెస్ట్ క్రికెట్ జట్టుకు మొట్టమొదటి కెప్టెన్ కూడా. కల్నల్గా ఆయన ఒక హోదాలో ఉన్నారు. హోల్కర్ సైన్యంలో ఆయన కల్నల్ హోదాలో ఉండేవాళ్ళు అన్నమాట. 1932లో ఇంగ్లాండ్లోని లార్డ్స్ మైదానంలో జరిగిన భారతదేశపు మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్కు ఈయనే నాయకత్వం వహించారు. ఆయనకు సిక్సర్ల వీరుడు అనే పేరు కూడా ఉంది. పద్మభూషణ్ అవార్డు అందుకున్న తొలి క్రికెటర్ ఈయనే. బీసీసీఐ ప్రదానం చేసే అత్యున్నత లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఉంటుంది కదా, క్రికెటర్స్కి ఇచ్చే అవార్డు, అదే సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఈయన పేరు మీదే ఇస్తూ ఉంటారు. ఎంత పెద్ద క్రికెటర్కైనా సరే ఈనాటికి సీకే నాయుడు గారి పేరు మీద మాత్రమే ఇస్తూ ఉంటారు. అయితే అలాంటి గొప్ప వ్యక్తికి ఏదో ఒక క్రికెట్ స్టేడియంకైనా సరే ఆయన పేరు పెట్టారా? అసలు ఆటకే సంబంధం లేని వాళ్ళ పేర్లు, రాజకీయ నాయకుల పేర్లు పెట్టేసుకుంటున్న ఈ ప్రభుత్వాలు, తెలుగు ప్రభుత్వాలు ఇలాంటి గొప్ప వ్యక్తుల పేర్లు ఎందుకు కనీసం ఒక స్పోర్ట్స్ స్టేడియంకి, ఒక క్రికెట్ టీంకి ఎందుకు పెట్టరు? అదే కాకుండా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ స్థాపించింది కూడా సీకే నాయుడు గారే. అలాంటి ఆయన పేరే ఈనాడు లేకుండా ముందుకు వెళ్ళిపోతున్నాం అన్నమాట మనం.